ప్రభు నీళ్లలో బాప్తిస్మం తీసుకోనంత వరకు తల్లిదండ్రులకు సహకారిగా ఉన్నాడు, ఉపకారిగా ఉన్నాడు, మేలు చేసేవాడిగా ఉన్నాడు, తల్లిదండ్రులను పోషించే వ్యక్తిగా ఉన్నాడు. ఆఖరికి తను చనిపోయే క్షణంలో కూడా తన శిష్యుడైనటువంటి ఆయన యోహానుకు అప్పచెప్తూ అంటాడు, వీళ్ళని చూసుకో, వీళ్ళ బాధ్యత నీది. ఎందుకు? పిల్లప్పటి నుంచి తల్లిదండ్రులు నిన్ను కాయ కష్టం చేసి పెంచి పోషించి గొప్పవానిగా చేసి నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినప్పుడు నీ తల్లిదండ్రులను నీవు విడిచిపెట్టడం నీకు న్యాయమా? వాక్యము దాన్ని ఖండిస్తూ ఉంది. నీవు ఆయన శరీరంలో పాలు పొందులు పొందేటప్పుడు నీ తల్లిదండ్రులను నీవు చూసుకునే వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభు సంరక్షకుడుగా ఉన్నాడు తల్లిదండ్రులకు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు కూడా శిష్యులకు అప్పచెప్పి వెళ్ళాడు.